మెకానిక్స్ ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సకాలంలో పరిష్కరించాలని అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉల్లి సాంబశివరావు, ఉపాధ్యక్షులు షేక్ అన్వర్ బాషా, బహదూర్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెకానిక్స్ కి వర్తింపచేయాలని అన్నారు. నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ సుబాని అధ్యక్షతన గుంటూరు జిల్లా అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా చందు భవానీ శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. ప్రతి జిల్లాలో టూ వీలర్ మెకానిక్స్ కి కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి పూనుకోవాలని అన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో నైపుణ్యంతో కూడిన శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గుంటూరు నగర అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ హమీద్, కార్యదర్శి షేక్ సుబానీ, జాబీర్, కరుణాకర్, ఇతర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. నేను ఏపీ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ అండి. నా పేరు శివామిశ్ర అండి. ఇట్లా మన జిల్లా ప్రెసిడెంట్గా మన భవానీ శంకర్ గారికి జిల్లా ప్రెసిడెంట్గా అయ్యడం వల్ల ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి. అట్లానే మన నెల్లూరు నుంచి అన్వర్ బాషా గారు, ఏంటి కడప నుంచి వైస్ ప్రెసిడెంట్ బహదూర్ ఖాన్ గారు, ఏంటి మోటార్ సుబానీ గారు, దాని కార్యక్రమంలో అందరూ ఏర్పడడం జరిగిందండి. ఇక్కడ నమస్తే అండి. మా నవ్యాంధ్ర మెకానిక్ సోదరులందరికీ నన్ను ఈ రోజు నుంచి జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకున్న నా మెకానిక్ సోదరులందరికీ, మండలం ప్రెసిడెంట్ అందరికీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా డిమాండ్స్ ఏంటంటే, మా తోటి మెకానిక్లందరికీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎన్డీఏ కూటమి కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక ఆ ప్రభుత్వానికి మేము అందరం ఒక అర్జీ పెట్టుకుంటున్నామండి. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి మెమోండారం ఇస్తున్నామండి. మా మెకానిక్ సోదరులందరికీ అందాల్సిన ఫండు అంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు పర్ఫెక్ట్గా అందేటట్టు చూడమని, మాకు కమ్యూనిటీ హాల్కి సహకరించమని ప్రతి జిల్లాలో ఒకటి ఇవ్వాలని చెప్పి మేము ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేని మంత్రుల్ని కలుస్తున్నామండి. అట్లాగే మా మెకానిక్ సోదరులకి ఆరోగ్యరీత్యా హెల్త్ కార్డులు కూడా ఇష్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మా యూనియన్ ఫౌండరు సుబానీ గారికి, అట్లాగే సత్తిపల్లి సుబానీ గారు అంటారు ఫౌండరు సుబానీ గారు, అట్లానే మా రాష్ట్ర ఇన్ఛార్జి ప్రెసిడెంట్ ఉల్లి సాంబశివరావు గారు మరియు సెక్రటరీ బహదూర్ ఖాన్, కడప బహదూర్ ఖాన్ గారికి, మరియు వైస్ ప్రెసిడెంట్ అన్వర్ బాషా గారికి, ఉపాధ్యక్షులు అన్వర్ బాషా గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి నాకు సహకరించినందుకు. మా టూ టౌన్ ప్రెసిడెంట్ అబ్దుల్ హమీద్ గారు, నేను జిల్లా ప్రెసిడెంట్ అవుతానికి అతని ప్రోత్సాహం కూడా చాలా ఉంది. అందరికీ నమస్కారం అండి. మా నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు నందు 1 బిట్గా 2 బిట్గా ఏర్పరిచినటువంటి అసోసియేషన్ అభ్యర్థుల్ని, వారిద్దరిని అసోసియేషన్ ఏకమత్యంలో ఎన్నుకొని వారిలో ఒకరైనటువంటి భవానీ ప్రసాద్ గారిని ఈరోజు, భవానీ శంకర్ గారిని ఈరోజు గుంటూరు అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందు భాగంగా ఈరోజు మన ఫౌండర్ అయినటువంటి సుబాన్ భాయ్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మన శివన్న గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యులము, మరియు నెల్లూరు నుంచి నేను, మరి కడప నుంచి బహదూర్ ఖాన్ గారు అందరూ ఈ అసోసియేషన్ మీటింగ్ లో పాల్గొని వారిని ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈ రోజు నుంచి వారి అసోసియేషన్ పట్ల ముందుండి అసోసియేషన్ కార్యక్రమాలు నడుపుతారని చెప్పి, జిల్లాలో ఉన్నటువంటి మెకానిక్ సోదరులకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ వాళ్ళు ముందుండి అసోసియేషన్ నడిపి ఏకగ్రీవంగా ముందుకు తీసుకొచ్చి మెకానిక్ సోదరుల అభివృద్ధి కోసమే వీళ్ళు పాటుపడతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి అందరికీ నమస్కారం అండి. ఈ దినము గుంటూరు జిల్లాకు జిల్లా నాయకుడిగా మా చందు భవానీ శంకర్ గారిని నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ స్టేట్ వారు ఆమోదం ఇచ్చి ఆయనకు జిల్లా ప్రెసిడెంట్గా తీసుకోవడం జరిగింది. కాబట్టి గుంటూరు జిల్లా మొత్తం లీడర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపి, ఇలాంటి మంచి లీడర్ మీ గుంటూరు జిల్లాకు రావడం మీ అందరి అదృష్టము. ఇలాంటి లీడర్ దొరకడం కూడా మా స్టేట్ బాడీగా అదృష్టంగా భావిస్తున్నాము.
అలాగే ఆయన మంచి సేవలు చేసి టౌన్లో మంచి పేరు సంపాదించారు. అదేలాగా మొత్తం జిల్లా అంతా చేసి జిల్లాకు కూడా మంచి ఉన్నతి తేవాలని, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా గుంటూరు జిల్లా అంటే ఒక రోల్ మోడల్గా నిలబెట్టాలని చెప్పేసి మేము అందరూ అనుకుంటున్నాము. ఆ దేవుడిని కూడా అదే ప్రార్థిస్తున్నాము. గుంటూరు జిల్లా నుంచే నవ్యాంధ్ర ఆవిర్భావం జరిగింది. తర్వాత కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు ఈ జిల్లాలన్నీ పాకుతూ ఆంధ్రాలో కూడా చాలా వరకు ఈ నిన్ననే మనం విశాఖపట్నంలో కూడా ఒక పెద్ద మీటింగ్ జరపడం జరిగింది. అక్కడ కూడా చాలా మందికి మెడికల్ ఫండ్స్, తర్వాత కొంతమందికి పెన్షన్స్ అలాంటివి కూడా ఇవ్వడం జరిగింది కూడా. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ నవ్యాంధ్ర ముందుకు వెళ్తా ఉంది. మా అందరికీ ఒక మంచి స్ఫూర్తిగా మన ఉల్లి సాంబశివరావు గారు 26 జిల్లాల అధ్యక్షులు గారు, తర్వాత మా వైస్ ప్రెసిడెంట్ గారు అన్వర్ బాషా గారు, వీళ్ళందరూ సహాయంతో సహకరించి ఒకళ్ళకొకళ్ళు చాలా స్నేహభావంతో ముందుకెళ్తున్నాము. కాబట్టి ఈ స్నేహం ఇలాగే ఉండాలి. మా ఈ మంచి కార్యక్రమాలు ఇలాగే సాగాలి. దాంట్లో భాగంగా మెకానిక్ మంచి వృత్తిలో ఉత్తీర్ణత సంపాదించడం కోసము BS6 ట్రైనింగ్స్, BS7, BS9 ఈ ట్రైనింగ్స్ చేసేదానికి సపరేట్గా ట్రైనర్స్ తీసుకొచ్చి ఊరూరికి వెళ్లి వాళ్ళ ఊర్లోనే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి నవ్యాంధ్ర ద్వారా సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఒక ఆకలిగా ఉన్న వ్యక్తిని ఆ ఆకలి తీర్చడం కోసం అప్పటికప్పుడు మనము సాయం చేయడం కన్నా ఆ డబ్బులు సంపాదించడం ఎలా అని నేర్పిస్తే అతనే సంపాదించుకుని అతనే బాగుపడతాడు. కాబట్టి ఆ కార్యక్రమము నవ్యాంధ్రలో ఆల్రెడీ ప్రవేశపెట్టాము, చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు చేస్తూ ఉండాలని మీ అందరూ మా కోసం ప్రార్థించారు.